మనకి కొన్ని లెజెండ్స్ ఉంటాయన్నమాట. ఆ లెజెండ్స్ కోసం అస్సలు మనం జడ్జ్ చేయకూడదు. మనమైతే వాటి రన్ చూసి ఎంజాయ్ చేయాలి అంతే టిల్ డేట్ వరకు. అయితే నవజీవన్‌తో చేజింగ్ అయితే అదొక ఇంకొక ఎత్తు. చాలా బాగుంది ఫీలింగ్ మాత్రం సాటిస్ఫైడ్. చేజింగ్ విత్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్. మనం హ్యాపీగా కాకినాడ కాజా ట్రైన్‌కి కూర్చుంటే రాజమండ్రిలో అందమైన గోదావరి నదిని చూపించుకుంటూ, భీమవరంలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు చూపించుకుంటూ, విజయవాడలో క్రిస్పీ పునుగులు తినిపించి, న్యూ గుంటూరు స్టేషన్‌కి తీసుకెళ్ళి మిర్చి ఘాటు తగిలించి, నెల్లూరులో చేపల పులుసు రుచి చూపించి, మనల్ని పడుకోబెట్టి తెల్లారింటికల్లా చెన్నై ఎగ్మోర్ తీసుకెళ్ళి మంచి కాఫీ తాగించి అక్కడి నుంచి చెంగల్పట్టుకైతే తీసుకెళ్తాడు. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇళ్ళల్లో ఎన్ని గొడవలు ఉన్నా సరే ట్రైన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ 2-3 మినిట్స్ ముందైతే మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతారు. అండ్ ఇండియన్ రైల్వేస్ రిలేషన్షిప్స్ని చాలా వరకు కాపాడుతుంది. సర్కార్ ఎక్స్ప్రెస్ అంటారా బాబు. ఎనర్జీ ఇస్ నాట్ బి క్రియేటెడ్ అండ్ నాట్ బి డిస్ట్రాయిడ్. బాయ్ బాయ్ సిటీ ఆఫ్ ఫెర్టిలైజర్స్. హాయ్ గైస్, వచ్చారు అందరూను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా మీరు రారేమో, ట్రైన్ జర్నీ మిస్ అయిపోతారేమో అనుకున్నాను. కరెక్ట్ టైంకి వస్తారు మీరు. నేనైతే మిమ్మల్ని అందరినీ కాకినాడ పోర్ట్ నుంచి చెంగల్పట్టు వరకు అయితే తీసుకెళ్ళిపోతున్నాను. ఎందులో అనుకున్నారు? మన లెజెండరీ సర్కార్ ఎక్స్ప్రెస్లో ట్రైన్ నెంబర్ 17644. ఈ ట్రైన్ ఇనాగ్రల్ రన్ వచ్చేసరికి 1965 అక్టోబర్ 1 అయితే స్టార్ట్ అయిందనమాట. ఈ ట్రైన్కి 4 రేక్ షేరింగ్లు అయితే ఉన్నాయి. కాచిగూడ, చెంగల్పట్టు, పుదుచ్చేరి, కాచిగూడ, మళ్ళీ చెంగల్పట్టు, కాకినాడ పోర్ట్, మళ్ళీ కాకినాడ పోర్ట్, పుదుచ్చేరితో అయితే రేక్ షేరింగ్ అయితే ఉంది ఈ ట్రైన్కి. ఎక్స్ప్రెస్కి సర్కార్ ఎక్స్ప్రెస్ అని నేమ్ ఎలాగొచ్చింది మన అందరికీ తెలిసిందే. 1947 ముందు వరకు అయితే మన ఇండియాని అయితే బ్రిటిషర్స్ అయితే రూల్ చేసేవారు. అండ్ ఈ రీజియన్లో సర్కార్స్ అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇక్కడి నుంచి అయితే కొంతమంది అయితే ఆపరేట్ చేసేవారు అనమాట. కాకినాడ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అండ్ ఈ రీజియన్లో వాళ్ళ సర్కార్స్ అడ్మినిస్ట్రేషన్స్ అయితే ఉండేవారు. సో దీనికి ఆ సర్కార్ అనే నేమ్ అయితే అలాగైతే వచ్చిందనమాట. ఈ ట్రైన్ 1965లో ఆపరేట్ అయినా 1975 వరకు స్టీమ్ లోకోమోటివ్తో రన్ అయ్యేది. ఆ తర్వాత డీజిల్ లోకోమోటివ్కి అప్గ్రేడ్ అయితే చేశారు. ఆ తర్వాత కాలక్రమేణా ఇది ఎలక్ట్రిక్ లోకోమోటివ్కి అయితే అప్గ్రేడ్ అయిపోయింది అనమాట. ఈ ట్రైన్ వచ్చేసరికి 2007 వరకు విజయవాడ నుంచి తెనాలి అయితే వెళ్ళిపోయేది డైరెక్ట్గా. ఆ తర్వాత 2007 తర్వాత విజయవాడ నుంచి న్యూ గుంటూరు వెళ్ళి న్యూ గుంటూరు తర్వాత తెనాలి అయితే వెళ్తుంది. మనం స్టేషన్లోకి రాగానే మన ట్రైన్ అయితే రెడీగా ఉంటుంది అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద స్లీపర్ వచ్చేసరికి 12 ఉంటాయి. అండ్ థర్డ్ ఏసీ వచ్చేసరికి 5 ఉంటాయి. జనరల్ కోచ్ వచ్చేసరికి లాస్ట్లో 2 ఉంటాయి అనమాట. సెకండ్ ఏసీ వచ్చేసరికి 1 ఉంటుంది. అండ్ ఫ్రంట్లో కూడా ఒక జనరల్ కోచ్ అయితే ఉంటుంది. ఇవన్నీ మొత్తం ఐసీఎఫ్ కోచెస్తోనే రన్ అవుతుంది ట్రైన్. ఈ ట్రైన్ వచ్చేసరికి మొత్తం ఐసీఎఫ్ కోచెస్తోనే రన్ అవుతుంది. ఐసీఎఫ్ కోచెస్లో అడ్వాంటేజ్ ఏంటంటే పవర్ అనేది సెల్ఫ్ జనరేట్ అవుతుంది. మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆ ఎనర్జీ అయితే బ్యాటరీలో స్టోర్ అయ్యి అండ్ కోచ్లో ఉన్న లైట్స్కి, ఫ్యాన్స్కి అయితే సప్లై చేస్తూ ఉంటుంది. ఎనర్జీ ఇస్ నాట్ బి క్రియేటెడ్ అండ్ నాట్ బి డిస్ట్రాయిడ్. యాక్చువల్లీ నేను ఉండేది విశాఖపట్నంలో అనమాట. విశాఖపట్నం నుంచి నేను కాకినాడ వరకు ఎలాగొచ్చానంటే నిన్న నైట్ అయితే 10 to 7 షిఫ్ట్ అయితే చేశాను. 10 to 7 షిఫ్ట్ చేసి మార్నింగ్ 8 o'clock బస్ క్యాచ్ చేసి ఏపీఎస్ఆర్టీసీది అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి కాకినాడ అయితే వచ్చాను అనమాట. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి ఇదే అనమాట, B3. ఒకసారి మనం ముందుకెళ్ళి మనకి ఏ లోకో వస్తుందో చూసి వచ్చేద్దాం. వ్యాప్ 4 వస్తుంది, కాకపోతే ఏ షెడ్కి సంబంధించిన లోకో. మళ్ళీ పులిచబోయే లోకో వచ్చేసరికి వ్యాప్ 4 లోకోమోటివ్, ఈ రోడ్కి సంబంధించిన లోకోమోటివ్. ఐసీఎఫ్ కోచెస్లో సీటింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. తోడేసి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉంటుందో. ఈ కోచ్లో వచ్చేసరికి టోటల్గా 64 కోచెస్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసరికి 26/3/2013 అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే అయిందనమాట ఈ షెల్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇంకా మనం లోన్కి వెళ్ళిపోదాం. బ్రౌన్ కలర్ సీట్స్, మంచి వింటేజ్ లుక్ ఉంటుంది ఈ సీట్స్లో. అండ్ నా సీట్ వచ్చేసరికి ఇదే 59 అప్పర్ బెర్త్. ఛార్జింగ్ సాకెట్స్ 2 ఇచ్చారు, సో కొట్టుకోవాలన్నమాట. ఐసీఎఫ్ కోచెస్లో తోడేసీ ప్రొఫైల్ అయితే ఎలా ఉంటుంది. అండ్ ఐసీఎఫ్ ఏసీ కోచెస్లో ఫ్యాన్ ఉంటుందన్నమాట. ఎల్హెచ్బి కోచెస్లో ఫ్యాన్ ఉండదు. అండ్ ఈ ట్రైన్ కోటా విషయానికి వస్తే కాకినాడ నుంచి తణుకు వరకు కాకినాడ కోటాలోకి వస్తుంది. అండ్ భీమవరం టౌన్ నుంచి గుడివాడ వరకు భీమవరం కోటాలోకి వస్తుంది. అండ్ విజయవాడ నుంచి చెంగల్పట్టు వరకు విజయవాడ కోటాలోకి వస్తుంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసరికి సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం చెంగల్పట్టు వరకు వెళ్తుంది. రిమైనింగ్ 3 days ఉన్నాయి కదా, సండే, వెడ్నెస్డే, థర్స్డే, ఈ 3 days పాండిచేరి వరకు అయితే వెళ్తుంది ఈ సర్కార్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ 17655గా. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి కాకినాడ పోర్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఆన్ టైంకి. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే కాకినాడ నుంచి తిరుపతి వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఒకప్పుడు ఇది ప్యాసింజర్,
ట్రైన్ నెంబర్ 17249 అండ్ 17250. బాయ్ బాయ్ సిటీ ఆఫ్ ఫెర్టిలైజర్స్. వెల్కమ్ టు కాకినాడ టౌన్ జంక్షన్ రైల్వే స్టేషన్. మన ఫస్ట్ అఫీషియల్ స్టాప్ అయిన కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి టోటల్గా 33 స్టాప్స్లో అయితే అవుతుంది. అండ్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 750 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. అండ్ తీసుకున్న టైం వచ్చేసరికి 17 అవర్స్ అనమాట. అండ్ యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి నార్మల్గా 44 ఉంటుంది పర్ అవర్. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ వెళ్ళొస్తాను మరి. ఈ ట్రాక్ ఉంది కదా, ఈ ట్రాక్ వచ్చేసరికి కోటిపల్లికి వెళ్ళే లైన్ ఇది. అంటే ఒకప్పుడు రైలు బస్ తిరిగేది, ఇప్పుడు తిరగట్లేదు అనుకోండి. స్కిప్పింగ్ సర్పవరం రైల్వే స్టేషన్. ఆ ట్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ విశాఖపట్నం నుంచి వస్తున్నాయి. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి కాకినాడకి అనేది ఒక లైన్ సపరేట్ అవుతుంది. కాకినాడ అనేది సామర్లకోట నుంచి ఒక బ్రాంచ్ లైన్ అయితే సపరేట్ అవుతుంది అనమాట. చెన్నై హౌరా మెయిన్ లైన్ నుంచి సామర్లకోట నుంచి కాకినాడ పోర్ట్ వరకు 1893లో అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ 1896లో అయితే కంప్లీట్ అయింది. బాయ్ బాయ్ సామర్లకోట. వెల్కమ్ టు అనపర్తి రైల్వే స్టేషన్. వెల్కమ్ టు అనపర్తి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఏపీటీ. ఇక్కడికి 41 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. టైం వచ్చేసరికి 3:15కి వచ్చింది, సారీ 3:30కి వచ్చింది, 3:15కి రావాలి. సో 15 మినిట్స్ డిలే అనమాట. అనపర్తి రైల్వే స్టేషన్ వెళ్ళొస్తాను మరి. వెల్కమ్ టు ద్వారపూడి రైల్వే స్టేషన్. అనపర్తి నుంచి ద్వారపూడికి జస్ట్ 4 to 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. మన ట్రైన్ వచ్చేసరికి
సౌత్ సెంట్రల్ రైల్వే జోన్స్ అయితే ఆపరేట్ చేస్తుంది. మన ట్రైన్ 2 జోన్స్‌లో అయితే ట్రావెల్ చేస్తుంది. సదరన్ రైల్వేస్ అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్స్. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. ఇక్కడికి టోటల్గా 61 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన ట్రైన్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 4 o'clock అయితే వచ్చింది. అండ్ 3:45 అయితే రావాలి. సో 15 minutes డిలే. సర్కార్ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి మినిమం 90% ఆక్యుపెన్సీ అయితే రన్ అవుతుంది. అండ్ రాజమండ్రిలో చాలామంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారు సర్కార్ ఎక్స్ప్రెస్ కోసం. బాయ్ బాయ్ రాజమండ్రి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి RJY. మెమో కార్ షెడ్ అది. మెమో ట్రైన్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడే మెయింటెనెన్స్ అయితే చేస్తారు. మనందరికీ తెలిసిందే రాజమండ్రి స్టేషన్ దాటగానే గోదావరి రివర్ వస్తుంది. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. స్కిప్పింగ్ కొవ్వూరు రైల్వే స్టేషన్. One 8638 Bangalore Hatia weekly express.
కోరమండల్ ఎక్స్ప్రెస్ 12842 చెన్నై నుంచి షాలిమార్ వెళ్తుంది. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. నిడదవోలు అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి తణుకుకి భీమవరంకి ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ మనం రెగ్యులర్గా తిరిగే రూట్ ఒకటి తాడేపల్లిగూడు ఏలూరు మీదుగా విజయవాడ. నిడదవోలు స్టేషన్కి వచ్చేసరికి 4:15కి అయితే రావాలన్నమాట. కానీ మన ట్రైన్ వచ్చేసరికి 4:30కి వచ్చింది. సో 15 మినిట్స్ డిలే. బాయ్ బాయ్ నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. వెళ్ళొస్తాను మరి. మనం ఇక్కడ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. అలా రైట్ సైడ్ వెళ్ళిపోతే రెగ్యులర్ రూట్ తాడేపల్లిగూడెం ఏలూరు మీదుగా విజయవాడ. మనం వచ్చేసరికి తణుకు భీమవరం గుడివాడ మీదుగా అయితే విజయవాడ వెళ్తాము. చేపల చెరువులు రొయ్యల చెరువులు చూసుకుంటూ వెల్కమ్ టు తణుకు రైల్వే స్టేషన్. ఇక్కడికి 104 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది అనమాట మన ట్రైన్. రైట్ టైం వచ్చేసరికి 4:35, మన ట్రైన్ వచ్చేసరికి 4:55 వచ్చింది. సో 20 మినిట్స్ డిలే అనమాట. సో ట్రైన్ నెంబర్ 67283 భీమవరం నుంచి నిడదవోలు వరకు వెళ్ళే ప్యాసింజర్ అది. అండ్ మనం అయితే తణుకు నుంచి స్టార్ట్ అయిపోయాము. స్కిప్పింగ్ రేలంగి రైల్వే స్టేషన్. రన్ అయితే చాలా డీసెంట్గా ఉంది. స్మూత్గా వెళ్ళిపోతుంది ట్రైన్ అయితే. మనం టువర్డ్స్ భీమవరం టౌన్ వైపు వెళ్తున్నాము. వెల్కమ్ టు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BVRT. ఇక్కడికి 5:15కి రావాలి. 5:30కి వచ్చింది. సో 15 మినిట్స్ మాత్రమే డిలే అనమాట. భీమవరం టోటల్గా 2 స్టేషన్స్ ఉంటాయి, భీమవరం టౌన్ అండ్ భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్స్. బాయ్ బాయ్ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్. స్కిప్పింగ్ ఉండి రైల్వే స్టేషన్.
వెల్కమ్ టు ఆకివీడు రైల్వే స్టేషన్. అండ్ గైస్ మనమైతే ఆకివీడు స్టేషన్కి వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి AKVD. ఇక్కడికి 152 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన ట్రైన్. అండ్ రావాల్సిన రైట్ టైం వచ్చేసరికి 5:35 అండ్ వచ్చింది వచ్చేసరికి 5:55. నేనైతే ఎవ్రీ స్టేషన్లో దిగుతూ ఉంటాను కదా, మ్యాక్సిమం డోర్ దగ్గర ఉంటాను. వాళ్ళైతే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. పేరెంట్స్ కానీ, రిలేషన్షిప్స్ కానీ, లవర్స్ కానీ, కపుల్స్ కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, ఇళ్ళల్లో ఎన్ని గొడవలు ఉన్నా సరే ట్రైన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ 2-3 మినిట్స్ ముందైతే మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతారు. అండ్ ఇండియన్ రైల్వేస్ రిలేషన్షిప్స్ని చాలా వరకు కాపాడుతుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ని అయితే ఇంకా బాగా కాపాడుతుంది ఇండియన్ రైల్వేస్. మనం ఆకివీడు స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము. వెల్కమ్ టు కైకలూరు రైల్వే స్టేషన్. మనం కైకలూరు స్టేషన్ నుంచి బయలుదేరిపోయాము. ఆన్ ద వే టు గుడివాడ. స్కిప్పింగ్ మోటూరు రైల్వే స్టేషన్. అండ్ గైస్ ఈ ట్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ మచిలీపట్నం నుంచి వస్తున్నాయి. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి GDV. ఇక్కడికి 6:25కి రావాలి.
కానీ 6:50కి వచ్చింది మన ట్రైన్, సారీ 6:48కి వచ్చింది మన ట్రైన్. స్లాక్ నెంబర్ 1 గుడివాడ నుంచి విజయవాడ వరకు. ఈ డిస్టెన్స్ వచ్చేసరికి 44 కిలోమీటర్స్ ఉంటుంది. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అయితే 95 మినిట్స్ అయితే టైం ఇచ్చారు. సో ఈ మధ్య స్టేషన్స్లో ట్రైన్ అనేది లేట్ అయినా విజయవాడ అనేది ఆన్ టైంకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ టెక్నికల్లీ గుడివాడ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి మచిలీపట్నంకి ఒక లైన్ సపరేట్ అవుతుంది. మనమైతే స్టార్ట్ అయిపోయాము గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 5 మినిట్స్ హాల్ట్ తర్వాత. ఆన్ ద వే టు విజయవాడకి మనం జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. 17480 పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. అండ్ గైస్ మీకు అక్కడ ట్రాక్స్ కనిపిస్తున్నాయా? ఆ ట్రాక్స్ వచ్చేసరికి మెయిన్ ట్రాక్స్ అనమాట. ఫ్రమ్ ఏలూరు తాడేపల్లిగూడ నుంచి వస్తున్నాయి అవి. విజయవాడ కోచ్ మెయింటెనెన్స్ ఏరియా ఇది. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ BZA. అండ్ గైస్ మనమైతే విజయవాడ స్టేషన్కి అయితే చేరుకున్నాము 8:05 ఆన్ టైంకి. ఇక్కడ 15 మినిట్స్ హాల్ట్ అయితే ఉంటుంది అనమాట. 8:20కి అయితే మన ట్రైన్ అయితే డిపార్చర్ అవుతుంది. ఇక్కడ దాకా అయితే బాగానే తీసుకొస్తాడు. ఇక్కడ దాకా అయితే ఎవరిని ఓటీ చేయలేదు, వీడు కూడా ఎవరికి అయితే ఓటీ అయితే ఇవ్వలేదు అనమాట. మనం వెళ్ళే స్టాప్ వచ్చేసరికి మంగళగిరి, న్యూ గుంటూరు మీద తెనాలి వెళ్తాము. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. అసలు విజయవాడలో ఏం జరుగుతుందంటే మనకు వచ్చిన క్రూ అందరూ చేంజ్ అయిపోతారు. టీటీసీ, ట్రైన్ మేనేజర్, లోకో పైలట్స్ అందరూ చేంజ్ అయిపోతారు. ఇక్కడ మనకి విజయవాడలో క్రూ చేంజే కాదు, లోకో కూడా చేంజ్ చేశారు. అరకోణం వ్యాప్ 4. విజయవాడ స్టేషన్ నుంచి 8:40కి అయితే స్టార్ట్ అయింది మన ట్రైన్. కృష్ణా రివర్, స్కిప్పింగ్ కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు బాపట్ల రైల్వే స్టేషన్. రావాల్సిన టైం వచ్చేసరికి 10:23, కానీ వచ్చింది వచ్చేసరికి 11:23కి. మధ్యలో మనం కొన్ని స్టేషన్స్ స్కిప్ చేసాము. తెనాలి, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్స్. బాయ్ బాయ్ బాపట్ల. ట్రైన్ ఇప్పుడే చీరాల స్టేషన్ అయితే దాటింది. ప్రెజెంట్ సర్కార్ వచ్చేసరికి 1 అవర్ డిలేలో ఉంది. మన వెనకాతలు అయితే మనల్ని తరుముకుంటూ నవజీవన్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది 12655.
నాకు తెలిసి మాక్సిమం వేటపాలెంలో మనకి ఓటీ అయితే ఉంటుంది. మన సర్కార్ వచ్చేసరికి 361 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది వేటపాలెం స్టేషన్ వరకు. 10:48కి రావాలి, 11:48కి వచ్చింది. నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. Chasing with Navajeevan Express. Someone is chasing our Sarkar Express. మీరు అబ్జర్వ్ చేస్తే ప్యాంటోగ్రాఫ్ స్పార్క్స్ వస్తాయి చూడండి. నవజీవన్ అయితే చాలా ట్రై చేస్తుంది మన సర్కార్ని క్రాస్ చేయడానికి. సర్కార్ ఎక్స్ప్రెస్ అంటారా బాబు. ఇంచుమించుగా నియర్లీ 20 కిలోమీటర్స్ నుంచి చేసి చేస్తున్నాడు వీడు మనల్ని నవజీవన్. ఈ జర్నీ అంతా ఒక ఎత్తు. వేటపాలెం నుంచి ఒంగోలు వరకు వెళ్ళే లైన్లో అయితే నవజీవన్తో చేజింగ్ అయితే అదొక ఇంకొక ఎత్తు. చాలా బాగుంది ఫీలింగ్, మాత్రం సాటిస్ఫైడ్. ఒంగోలు రైల్వే స్టేషన్ ఇది. నియర్లీ 1 అవర్ డిలే. మన సర్కార్ వచ్చేసరికి ఒంగోలు స్టేషన్ స్టార్ట్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత 18522 తిరుమల ఎక్స్ప్రెస్ కడప నుంచి విశాఖపట్నం వరకు వెళ్తుంది. హే గాయ్స్, ఇది డే 2. మనమైతే ప్రెసెంట్ చెన్నై ఎగ్మోర్ స్టేషన్ దగ్గరలో ఉన్నాము. నెల్లూరు, గూడూరు, సూలూరుపేట నుంచి దాటిస్తాము.
రాయపురం రైల్వే స్టేషన్. వెల్కమ్ టు చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్. అండ్ గైస్ మనమైతే చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. 5:40 కల్లా, బిఫోర్ టైం వచ్చేసింది. అండ్ ఇక్కడ 6:10 వరకు అయితే ఉంటాము. స్టార్టింగ్లో వచ్చేసరికి సర్కార్ ఎక్స్ప్రెస్ చెన్నై సెంట్రల్ వరకు ఉండేది. ఆ తర్వాత చెన్నై ఎగ్మోర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత చెంగల్పట్టు, ఆ తర్వాత పుదుచేరి వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. నాకు తెలిసి సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే ప్రతిరోజు రన్ అవుతున్నట్టే, కాకపోతే కొన్ని రోజులు చెంగల్పట్టు వరకు, కొన్ని రోజులు పుదుచేరి వరకు అయితే వెళ్తుంది. అండ్ గైస్ మీకు చెన్నై ఎగ్మోర్ కోసం ఫుల్ హిస్టరీ కావాలంటే నేను చెన్నై ఎగ్మోర్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళి స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ అయితే ఒకటి చేశాను. అందులో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కార్డ్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మీకు ఏమైతే అనిపిస్తుందో అది కామెంట్ అయితే చేయండి. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ అయితే చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. డిజైనింగ్ బాగుంటుంది. మన ట్రైన్కి స్టార్టర్ సిగ్నల్ అయితే వచ్చేసింది, కానీ ఇంకా టైం అవ్వలేదు కాబట్టి తీయలేదు. మన సర్కార్ అయితే చెన్నై ఎగ్మోర్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఎగ్జాక్ట్గా ఆన్ టైంకి. ఎంతైనా డీజిల్ లోకోమోటివ్స్ అంటే ఒక ఎమోషను. ఇదంతా కోచ్ మెయింటెనెన్స్ ఏరియా చెన్నై ఎగ్మోర్కి సంబంధించి. ఈ ట్రైన్ వచ్చేసరికి గురువాయూర్ ఎక్స్ప్రెస్ చెన్నై ఎగ్మోర్ నుంచి గురువాయూర్ వెళ్తుంది. ట్రైన్ నెంబర్ 16127 and 28. వందే భారత్. స్కిప్పింగ్ కోడంబాకం రైల్వే స్టేషన్. వెల్కమ్ టు మంబలం రైల్వే స్టేషన్. ట్రైన్ నెంబర్ 12634 కన్యాకుమారి నుంచి చెన్నై ఎగ్మోర్ వరకు అయితే వెళ్తుంది.
Skipping Saidapet railway station. Skipping St. Thomas Mount railway station. Skipping Meenambakam railway station. Skipping Kunompet railway station. D Road livery. Antodaya Express. తాంబరం నుంచి సంత్రగచ్చి వెళ్తుంది ఇది. వెల్కమ్ టు తాంబరం రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TBM. ఇక్కడికి 6:45కి రావాలి. 6:40కి వచ్చింది. సో 5 minutes బిఫోర్ వచ్చింది మన సర్కార్ ఎక్స్ప్రెస్. మ్యాక్సిమం మన సర్కార్ అయితే ఇక్కడ ఖాళీ అయిపోయింది. We are heading towards our destination. Skipping Parnoor railway station.
వెల్కమ్ టు చెంగల్పట్టు జంక్షన్ రైల్వే స్టేషన్. అండ్ గైస్ మనమైతే చెంగల్పట్టు స్టేషన్కి అయితే చేరుకున్నాము. 10 minutes ముందే వచ్చాం అనమాట. మనకి కొన్ని లెజెండ్స్ ఉంటాయి అనమాట. ఆ లెజెండ్స్ కోసం అస్సలు మనం జడ్జ్ చేయకూడదు. మనమైతే వాటి రన్ చూసి ఎంజాయ్ చేయాలి అంతే టిల్ డేట్ వరకు. అలాంటి లెజెండే మన సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా. చాలా మందికి ఎమోషనల్ కనెక్షన్స్ ఉంటాయి ఈ సర్కార్ ఎక్స్ప్రెస్లో. మీకు ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ ఉందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ మన టాలీవుడ్కి అయితే చెప్పవసరం లేదు. చెంగల్పట్టు జంక్షన్ రైల్వే స్టేషన్ మన సర్కార్ వచ్చేసరికి 7కి వచ్చింది. అండ్ చెంగల్పట్టులో 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. చాలా ప్లెజెంట్గా ఉంది స్టేషన్ మాత్రం. Semi fast will leave from platform number 6 at 7 hours 45 minutes